విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్లో వందే భారత్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖులు, స్వచ్ఛంద సేవా నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదని ఒక మంచి సంకల్పంతో సేవామూర్తి అయిన రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఈ మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించిన ఏఎన్ఆర్ కు ప్రముఖులు అభినందించారు. ఏఎన్ఆర్ కమిటీతో పాటు యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ప్రముఖుల చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్స్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు బీసీ రోడ్ లో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు బ్రహ్మాండమైన భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేందుకు వాళ్ళ మిత్రులందరూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మార్కెట్, కానీ రక్తం దొరకదు. కానీ ఇదే రక్తం 10 మంది కూడా ఇవ్వడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. ఆ అందుబాటులో తేడమే మన ఏఎన్ఆర్ వారి కర్తవ్యం అని చెప్పి, ఇది బహుశా మా సార్ చెప్పినట్టు 2 నెలలు అయ్యప్ప దీక్షగా మనోడు ప్రతిరోజు కూడా వాట్సాప్ గ్రూపులు, అన్ని గ్రూపుల్లో కూడా తెల్లవారితే ఏదో రిక్షా బండి మీద, కారుల్లోనూ, తుప్పల్లోనూ, పొదల్లోనూ అన్నింటిలో కూడా బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేశారు. వాళ్ళ టీం అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక బీసీ రోడ్లో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున, అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున, అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున ముందుగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సాధారణంగా రక్తదాన శిబిరాలు అందరూ నిర్వహించడం సర్వసాధారణం. కానీ రక్తదాన శిబిరానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 నెలలుగా ఏదో అయ్యప్పమాల దీక్ష చేసినట్టు ఈ ఏఎన్ఆర్, అలాగే ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్ర బృందం అంతా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా, ఎన్నో అవేర్నెస్ వీడియోల ద్వారా, అలాగే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో ఒక బలమైన ముద్రని, వాళ్ళు ఒక అవేర్నెస్ని ఈ కార్యక్రమం ద్వారా తీసుకురావడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకే 300 యూనిట్లకు పైగా ముందుకు వచ్చి రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. తరానికి వారిది రక్తం తరతరాలు నిలిచిపోయేదే మానవత్వం, దానికి సంకేతమే ఈరోజు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరం. ఈ కార్యక్రమాలు ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్న ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కి, అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్ర బృందం అందరికీ, అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్ కి, అన్ని ఎన్జిఓస్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై. ఈరోజు నేవీ డే సందర్భంగా మన గాజువాక నియోజకవర్గం బీసీ రోడ్లో మన ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం గత 2 నెలలుగా సోషల్ మీడియా ద్వారా మరియు లఘు చిత్రాల ద్వారా ప్రజలకి, మరి యువతకి 60 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఎవరైనా ముందుకు రక్తం ఇవ్వచ్చిన అవగాహన గురించి మరి ఏఎన్ఆర్ టీం అంతా చాలా కష్టం ఈరోజు కనబడ్డది. సుమారు ఇప్పటి వరకు సుమారు 2 గంటల 300 యూనిట్లు పైగా రక్తం సేకరించడం. ఇంకా 5 గంటల వరకు ఈ రక్తదాన శిబిరం కంటిన్యూ అవుతుంది. ఎవరైనా రక్తం ఇవ్వాలనుకుంటే పాల్గొనండి. ఇదే విధంగా గత 5 సంవత్సరాల నుంచి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఓన్లీ రక్తం అందుగా ఎవరు చనిపోవడం దృఢ సంకల్పం అతను ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి హెల్ప్ చేయడం కాకుండా, ఇదే విధంగా నిత్యావసర వస్తువులు ఎవరికైనా పేషెంట్లకు కానీ, మరియు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లకు కానీ, మరి యాక్సిడెంట్లు కానీ ఎవరికైనా బాగా పేద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి మరి వాళ్ళ టీం ద్వారా ఎంతో అమౌంట్ అందించడమే కాకుండా ఒక నిత్యావసర వస్తువులు, అలాగే చాలా సోషల్ కార్యక్రమాలు చేస్తున్న విధంగా భగవంతుడు మరి ఏఎన్ఆర్కి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భం తెలియజేసుకుని జై హింద్. ఏఎన్ఆర్ని మాట్లాడుతున్నాను. గత 3 నెలలుగా మేము చాలామంది సెలబ్రిటీలను కానీ, ఎంతోమంది ప్రముఖ నాయకులను కానీ కలిసి మన మా చుట్టుపక్కల గ్రామంలో ఎవరు బ్లడ్ లేకుండా చనిపోకూడదని సంకల్పంతో మేము అవేర్నెస్ చేయడం జరిగింది. మేము తోపుడు బళ్ళతో మా కుర్రవాళ్ళు ప్రచారం చేశారు. అలాగే సైకిల్ తొక్కుతో కూడా ప్రచారం చేశారు. చిన్నపిల్లలకి, కాలేజీలకి, ఐటీ స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. ఈరోజు ఇంత కష్టపడడానికి కారణం నా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కుర్రవాళ్ళే. వాళ్ళు లేకపోతే నేను లేను ఎప్పుడు. తర్వాత మా గాజువాక ఎన్జిఓస్ కుర్రవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అలాగే నా స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది. ఆర్థిక పరంగా ఏబీసీ స్వరూప్ గారు, సురేష్ రాజు గారు, ఈ బ్యానర్ మీద ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రముఖులు హెల్ప్ చేస్తేనే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లప్పుడూ వీళ్ళందరూ సపోర్ట్ మాకు ఉండి ఇంకా ఎంతో మందికి సర్వీస్ చేయాలని, రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదనే సంకల్పంతో ఈరోజు ఇంత భారీ ఎత్తు క్యాంపును చేయడానికి కారణం జరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి ఒకే వ్యక్తి, మేము ఎవరి దగ్గర అడగలేదు, అతనే మేము క్యాంపు చేయమని కూడా ఏ రోజు మమ్మల్ని అడగలేదు.
కానీ ఒక మెసేజ్ పెడితే సర్వీస్ చేయడమే తప్ప ఏ రోజు తమ్ముడు నువ్వు చేయరా బాగా చేయరా ఎలాగెలగని కూడా ఏ రోజు అతను చెప్పలేదు. సర్వీస్ అందించడమే నాకు మనసులో కల్పించి మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. నేను ఇవ్వడమే కాకుండా 10 మందితో ఇప్పించాలని సంకల్పంతోనే ఈ క్యాంప్ ఇంత గ్రాండ్గా చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, అందులో మమ్మల్ని అందరినీ గుర్తించి ట్రాన్స్జెండర్ అనే ఇంగిత భావం అనేది లేకుండా, చిలకన లేకుండా మమ్మల్ని కూడా ఇంటికి వచ్చి అక్క నువ్వు రావాలి అని చెప్పి నన్ను తమ్ముడు పిలిచాడు. ఆ తమ్ముడికి ముందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి ఆలోచనలు రావడం చాలా తక్కువ మందికే వస్తుంది. ఇలాంటి మంచి ఆలోచనలు చేయాలి అని చాలామంది హాస్పిటల్లో కూడా బ్లడ్ అది దొరక్క చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఇలాంటి ఆలోచన వచ్చి చాలామందికి ఎటువంటి ఆపరేషన్ అయినా, ఎటువంటి ఏదైనా రక్తం అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ఒక బ్లడ్ క్యాంప్ అనేది పెట్టి ఇతనికి ఆ థాట్ వచ్చి ఇలా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారాగా చేయాలని రావడం చాలా గొప్ప విషయం. ఇలాగా అందరినీ ఇన్వైట్ చేసి బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది చాలా ఆనందంగా మాకు అనిపించింది. ఇందులోకి మమ్మల్ని ఇన్వైట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.